అమెరికాలో మన లోకేష్ అమెరికాలో అమెరికాలో ఏమైంది చెప్పు. లోకేష్ అరెస్ట్ చేసిండ్రట. అందుకే కావచ్చు 10 రోజుల నుంచి ఎవ్వరికి కనిపిస్తలేడు. బర్త్డే నాడు కేక్ కట్ చేసేందుకు కూడా ఎక్కడ కనిపించలే. లోకేష్ నిజంగానే అరెస్ట్ అయిందా? అవునట, సోషల్ మీడియాలో ఫుల్ వార్తలు వస్తున్నాయి. అయినా అట్లా అరెస్ట్ చేస్తారబ్బా. లోకేష్ ఎంత మంచోడు తెలుసమ్మా లోకేష్. అవును, ఆయనను చూస్తేనే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అని పాట పాడాలనిపిస్తుంటది కానీ మరి అంత మంచోడైతే ఎందుకు అరెస్ట్ చేసుంటారు? ఏమో ఎవరికి తెలుసు. ఎక్కడికన్నా పోయే తోవాల తీయగుంది అని చెప్పి ఆర్డర్ ఇవ్వకుండానే జ్యూస్ తాగిండు, పైసలు ఇవ్వకుండానే పునుగులు తిన్నాడు. అయినా కూడా మాత్రం దానికి అరెస్ట్ చేస్తారా? ఇంతకసలు లోకేష్ అమెరికాకి ఎందుకు పోయిందంటావు? ఏమో నాకేం తెలుసు అబ్బా. అప్పట్లో పాదయాత్ర కానీ పోయి కర్ణాటక బార్డర్ దాటిండు కదా, అట్లనే ఇప్పుడు అడుగు వేసుకుంటా అమెరికాకు పోయిండు కావచ్చు. అయినా మందలగిరికి తేడా తెలియనంత అమాయకుడమ్మమ్మ లోకేష్. ఆయనను పట్టుకొని అరెస్ట్ చేస్తారా? అవునవును, ఎప్పుడు ప్రశాంతత చిచి ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అట్లాంటి మా లోకేష్ ను అమెరికా పోలీసులు పట్టుకుంటే ఊరుకుంటానా? అందుకే పోతున్నా. అంటే ఇప్పుడు నువ్వు అమెరికాకు పోయి జో బైడెన్ తో మాట్లాడి లోకేష్ నడిపించుకొని వస్తావా ఏంది? లేదు, కేఏ పాల్ సార్ దగ్గరికి. అదేంది? అయితే చంద్రబాబు దగ్గరికి పోవాలి, లేదంటే భువనేశ్వర్ మేడం దగ్గరికి పోవాలి. గాని కేఏ పాల్ సార్ దగ్గరికి ఎందుకు పోతున్నావు? సార్కైతేనే 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి కదా, అందుకే పాల్ సార్ దగ్గరికి పోయి కాలేలు పట్టుకొని బతిలాడైనా సరే సారుని తీసుకొని అమెరికాకు పోయి అక్కడ బైడెన్ తోని మాట్లాడిపించి బాజాప్తా మా లోకేష్ ని తీసుకొని పోతున్నా. అందుకే. అట్లనా? వచ్చేటప్పుడు లోకేష్ కు ఏడనన్నా పునుగులు తినిపి. పాపం ఆకలి అవుతూ ఉంటది. అసలుకే కేఏ పాల్ సార్ని తీసుకొని పోతున్నావు. అవును, నీకు పాస్పోర్ట్ ఉన్నదా? అసలు టికెట్ బుక్ చేసిరా మీరు? అవన్నీ నాకెందుకు, ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించిందే మా బాబాయ్. ఆయన చూసుకుంటాడు అన్ని ఫ్రీగా. ఎవరన్నా అడిగారు అనుకో, మేము బాబు మనుషులమని చెప్తాం. అబ్బో, ఇదొకటి ఉన్నదా? అయినా లోకేష్ అరెస్ట్ అయిన విషయం చంద్రబాబుకు తెలుసా ఇంతకు? మరి ఏమో, నాకే ఇప్పుడు తెలిసిందంటే బాబుకు తెలియదు కావచ్చు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న తెలుగులను ఆందోళన చేయమని చెప్పకపోవునా? అసలు బైడెన్ కు నెక్స్ట్ ఎలక్షన్స్ లలో ఓటేయొద్దు అని చెప్పి బహిరంగంగానే ప్రకటన చేయకపోవునా? తెలియదు కావచ్చు. తెలిస్తే బరాబర్ చేసేటోడు. అసలే మా బాబు అంతర్జాతీయ రాజకీయాలను శాసించేటోడు. అవునా? మరి మాకెందుకు 3 రోజుల నుంచి బాబు సభలకు బ్రేక్ పడ్డట్టు అనిపిస్తున్నది కదా? అంటే ఏంది రావాలి, ఏమంటున్నావు నువ్వు? నిజంగానే లోకేష్ అరెస్ట్ అయిండు, ఈ విషయం బాబుకు తెలిసింది. అందుకే ఆయన నడింట్లో కూర్చొని కుమిలిపోకుండా నేను ఇక్కడ అరెస్ట్ అయినా, నా కొడుకు అక్కడ అమెరికాలో అరెస్ట్ అయినానండి ఏడుస్తున్నాడు. ఆ బాధతోనే సభలకి మధ్యలో వస్తలేడు, అటెండ్ అయితలేడా నువ్వు అనేది? నాతో ఎందుకు చెప్పిస్తావులే? అరే నా బాధలో నేనుంటే నీళ్ళు లేదబ్బా మధ్యలో. ఏ అరెస్ట్ అయిందో కాలేదో తెలవకుండా ఎందుకంత బాధపడతావు? సోషల్ మీడియా మొత్తం అదే ప్రచారం. నిప్పులేందే పొగెట్లు వస్తావు చెప్పు. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తా. అవును, సోషల్ మీడియా మొత్తంలో కూడా ఇదే తిరుగుతున్నది కదా. అదే కదా నేను చెప్పేది. మరి మనీ లాండరింగ్ లో దొరికి అరెస్ట్ అయిందని ఉన్నది కదా, అంటే డబ్బులు తీసుకుంటాడా? అరే ఏదో మిర్చి బజ్జీ తినేదందుకే వాళ్ళ దగ్గర 5ో 10ో తీసుకొని ఉంటాడు, దానికే అరెస్ట్ చేస్తారా? ఎక్కువ మాట్లాడినావనుకో తొడిమ ఊసిపోద్ది. మనీ లాండరింగ్ అంటే 5ో 10ో కాదు. ఇప్పుడు ఏందబ్బా, నిజంగా అరెస్ట్ చేసిండ్రు అంటున్నావా చేయలేదంటున్నావా? ఏమో నాకేం తెలుసు. అయినా సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమని అనలేం కదా. అందుకే 2 రోజులు ఆగితే అది నిజమా అబద్ధమా అని తెలుస్తుంది కదా. అవును కదా. ఒక్క 2 రోజులు ఓపిక పడతా, ఆ తర్వాత అమెరికాకు పోయి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం చూడు. ఆల్ ద బెస్ట్. గానీ ముందు నువ్వు ఆఫీస్కి నడువు. కానీ సూషన్ రానుల్లా నిజమో అబద్ధమో తెలియదు. కానీ లోకేష్ కొద్ది రోజుల నుంచి కనిపించకపోయేసరికి లోకేష్ను అమెరికాలో అరెస్ట్ చేసిండ్రని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చూద్దాం ఏది నిజమో ఏది అబద్ధమో.